ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, త్వరలోనే మరణ వార్త వినాల్సి వస్తుందని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముస్తఫా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ ముస్తఫా ఖమేనీ ఏమైనా జరిగితే ఇరాన్ పరిస్థితి ఏంటి? తదుపరి సుప్రీం లీడర్గా ఎవరు బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? ఆ దేశానికి తదుపరి సుప్రీం లీడర్ను ఎంపిక చేసే ప్రక్రియ ఎలా ఉండబోతోంది? ఈ కథనంలో చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తర్వాత ఆయన వారసుడిగా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఆయన బహిరంగంగా కనిపించలేదు. తండ్రి అంత్యక్రియల సమయంలో కూడా బయటికి రాలేదు. దీంతో అమెరికా దాడుల్లో మోజ్తబా తీవ్రంగా గాయపడ్డారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మీడియా ఓ సంచలన కథనం ప్రచురించింది. మోజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందని పేర్కొంది. ఏ క్షణంలోనైనా ఆయన మరణించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మోజ్తబా మరణించినా లేదా ఆయన తన విధులు నిర్వర్తించలేని పరిస్థితి తలెత్తినా ఇరాన్ భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సుప్రీం లీడర్ పదవి ఖాళీ అయినప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని ఇరాన్ రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. ఆర్టికల్ 111 ప్రకారం సుప్రీం లీడర్ మరణించినా, రాజీనామా చేసినా, పదవి నుంచి తొలగించబడినా లేదా తాత్కాలికంగా తన విధులు నిర్వర్తించలేకపోయినా కొత్త నాయకుడిని నియమించే వరకు 3 సభ్యుల తాత్కాలిక నాయకత్వ మండలి ఆ బాధ్యత తీసుకుంటుంది. ఆ మండలిలో ఇరాన్ అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతితో పాటు గార్డియన్ కౌన్సిల్కు చెందిన ఒక మతపరమైన న్యాయ నిపుణుడు ఉంటారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ మండలి సుప్రీం లీడర్ అధికారాలను తాత్కాలికంగా చేపడుతుంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ను ఎన్నుకునే బాధ్యత 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్కుంటుంది. ఇరాన్ సైన్యం, న్యాయ వ్యవస్థ, విదేశాంగ విధానం, ఇతర కీలక ప్రభుత్వ సంస్థలపై సర్వాధికారాలు కలిగి ఉండే సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ అత్యంత కీలకమైనది. మోజ్తబా ఖమేనీ మరణిస్తే తదుపరి సుప్రీం లీడర్గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇరాన్కు చెందిన సీనియర్ మత గురువు అయతుల్లా అలీ రెజా అరాఫీ సుప్రీం లీడర్ రేసులో ముందున్నారు. ఖమేనీ మరణాంతరం ఏర్పడిన తాత్కాలిక నాయకత్వ మండలిలో కూడా ఆయన పనిచేశారు. ఇంకా ఇరాన్ సీనియర్ మత గురువుల్లో ఒకరైన అయతుల్లా హషీమ్ హొస్సేనీ బుషేహ్రీ, న్యాయ వ్యవస్థ చీఫ్ గులాం హుస్సేన్, ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహెల్లా ఖొమేనీ మనవడు హసన్ ఖొమేనీ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో సమిష్టి నాయకత్వానికి కూడా ఇరాన్ రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఒక వ్యక్తిని సుప్రీం లీడర్గా ఎంపిక చేయడంపై ఏకాభిప్రాయానికి రాలేకపోతే నాయకత్వ మండలి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఒకే సుప్రీం లీడర్ చేతిలో దేశ అత్యున్నత రాజకీయ, మతపరమైన అధికారాలు ఉండే సంప్రదాయ విధానానికి ఇది చాలా భిన్నమైనది. నాయకత్వ సంక్షోభం ఏర్పడితే అది ఐఆర్జీసీ ప్రభావాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఇరాన్ భద్రతా వ్యవస్థ, సైనిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవస్థపై ఐఆర్జీసీకి గణనీయమైన పట్టు ఉంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇరాన్ దిశను నిర్దేశించడంలోనూ ఐఆర్జీసీ మరింత కీలక పాత్ర పోషించగలదు. అయితే నాయకత్వ మార్పు సమయంలో నెలకొనే పరిస్థితులతో పాటు ఇరాన్ మతపరమైన, రాజకీయ, సైనిక సంస్థల మధ్య ఉండే అధికార సమతుల్యతపైనే ఐఆర్జీసీ పాత్ర ఎంత మేర ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది.